ఈ రోజున కావలపట్నంలోని 39వ వార్డులో ఇంటంటా ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఈ ప్రాంతాన్ని సంచరిస్తున్నాం. ముఖ్యంగా 39వ వార్డు కావలి పట్టణంలో ఎక్స్టెన్షన్ వార్డు అయినందువల్ల చాలా ప్రాంతాల్లో చాలా సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటిని పరిష్కరించాల్సిన అవసరం చాలా ఉంది. చాలా ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు లేక ప్రజలకు చాలా అసౌకర్యమైన పరిస్థితులు ఎదురు చూస్తున్నారు. సిమెంట్ రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతం మీద కొంత నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తొందరలోనే కొంత నిధులను కూడా ప్రభుత్వం నుంచి తెచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని కూడా ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రతి ఇంటా ఒక సమస్య ఉంది. ఇక్కడ గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొస్తున్నట్టుంది. ఎప్పుడో లేఅవుట్ ఓనర్ లేఅవుట్లు వేసినా నాటి నుంచి నేటికి పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన నిధులు చెల్లిస్తున్నారు, హౌస్ ట్యాక్స్ కడుతున్నారు. కానీ మున్సిపాలిటీ మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైంది. చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు. కాబట్టి వీటన్నిటినీ కూడా తెలుసుకోవాలి. ఎక్కడ సమస్య ఉందో వాటిని అధ్యయనం చేయాలి, వాటిని పరిష్కారం చేయాలనే దృఢ సంకల్పంతోనే ఈరోజు మేము ప్రభుత్వ అధికారులు, ఈ ప్రాంత నాయకులు అందరం కూడా ఈరోజు ప్రతి ఇంట సమస్యలను తెలుసుకోవడం కూడా జరిగింది. తప్పకుండా ఒక టైం బౌండ్ పెట్టుకొని ఎలక్ట్రిసిటీ సమస్యలు అన్నిటినీ కూడా లో వోల్టేజ్ కారణాల చాలా టీవీలు కాలిపోతున్నాయి. వాళ్ళ ఇళ్లలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి వాటిని మొట్టమొదట ఎమర్జెన్సీ కింద ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అన్ని కూడా పునరుద్ధరిస్తామని కూడా ఈ ప్రాంత వాసులందరూ కూడా హామీ ఇస్తున్నా. వితిన్ ద 2 monthsలోనే ఎలక్ట్రికల్ సమస్యలన్నీ కూడా లేకుండా స్తంభాలన్నీ శాంక్షన్ చేపించి ఎక్కడ నాసిరకంగా డ్యామేజ్ అయిపోయినాయి వాటి ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేయటం, ఎక్కడైతే లైన్ లేదో ఆ లైన్లో కొత్త లైన్లు వేయటం కూడా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమైనటువంటి లేఅవుట్ల కారణాన ఒక లేఅవుట్కి ఇంకో లేఅవుట్కి మధ్య రోడ్ల అనుసంధానం లేని కారణాన అన్నీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ బాగా ఇబ్బందికరంగా ఉంది. వీటన్నిటిని పరిష్కారం వెతికి డిపిఆర్లు తయారు చేసి తొందరలోనే నిధులు వెచ్చించి వీలైనంత వరకు ఈ సంవత్సరం ఆఖరి లోపలే ఈ ప్రాంతానికి సిమెంట్ రోడ్లు ఇస్తామని ప్రజలందరూ కూడా మాటిస్తున్నా. తప్పకుండా మీ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు వేసే బాధ్యతకి శ్రీకారం చుడతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ ప్రాంత వాసులకు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.